श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई बाबा,
बाबा साईं 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 बाबा बाबा साईं बाबा साईं बाबा साईं बाबा बाबा साईं 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 बाबा 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 बाबा साईं
बाबा साई 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 साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు. సన్యాసి విజయానంద్, బాలరామ్ మాన్కర్, తాత్య సాహెబ్ నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక గాని ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయంలో 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశ యందు నన్ను జ్ఞప్తించుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచుకొనగలమని నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా
ఏదో మంచి ఆలోచనందే నిలిపోనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానం చేచు జ్ఞప్తించుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసేదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలంలో సహాయం చేసేదారని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్. విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారం నుంచి వచ్చిన సన్యాసి సోమదేవ స్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గురించి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రలను పెట్టు కష్టములు మొదలగు వారిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందువలన అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయం అంతటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయం. మసీదు భక్తులచే క్రిక్కిరిచుండెను. వారు బాబాను అనేక విధములు పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకం చేయుచుండిరి. వారి బొటన బ్రేలు నుండి తీర్థములు కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్లగద్దుకుంటుండిరి. కొందరు బాబా శరీరములకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టం లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులు ఉండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరం వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞనిదే షిరిడీ విడువలేకుండెను. ఉత్తరం తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళాను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడాను. సర్వజ్ఞులకు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేని అంది అభిమానం చూపట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండము. వాడలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా ఉండుము. దొంగలంతయు దోచుకొని పోయేదరు. ధనము ఐశ్వర్యము మొదలైనవి నిత్యము కావు. శరీరము శిథిలమై తొదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఏహలోక పరలోక వస్తువులన్నింటి ఎందుకు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణవేడెదరో వారు సకల కష్టం నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానం చేసి మననం చేసేదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయం చేయను. నీ పూర్వపుణ్యం ఎక్కువ ఒకటచే నేను ఇక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలను నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనేది. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయం స్నానము మొదలగు వారిని ఆచరించిన వెంబట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమును చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణలు చేయగానే అలసిపోయిన. వాడాకు వచ్చి 2 దినములు నుండి 3వ రోజు ఫకీర్ బాబా అంటే బడే బాబా తోటపై ప్రాణములు వదిలిను. బాబా ఒక రోజంతా శవమునట్లే ఉంచుడను. పిమ్మట పోలీసు వాళ్ళు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడిను. బాలరాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా ఉండేను. అతని భార్య చనిపోయిన. అతడు విరక్తి చెంది కొడుకును ఒక గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలిగజేయాలని ఈ దిగువ రీతిగా చేశాను. బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి సతారా జిల్లాలోని మత్స్యంద్రగఢ్లో ఉండమనిను. బాబాను విడిచిపెట్టి మత్స్యంద్రగఢ్లో ఉండటం అతనికి ఇష్టం లేకుండా, కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించాను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానం చేయమనను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మత్స్యంద్రగఢమునకు వచ్చాను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారం మికిలి తీవ్రముగా ధ్యానం చేయ మొదలెను. కొల దినముల పిమ్మట ఒక దృశ్యమును కనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందేదారు. కానీ మాన్కర్ విషయంలో అడ్డుగాక చైతన్యములకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను.
మాన్కర్ బాబాను చూచుటేగాక తనను అతడికేలా పంపిదివి అని అడిగాను. బాబా ఇటు చెప్పిన, షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనసులో లేచాను. నీ చంచల మనసులకు నిలకడ కలుగజేయవలనని ఇతడికి పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదని అనుకుంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపంతో సమానంగా ఉన్నదో లేదో నిర్ధారింపు. అందుకే నిచ్చటకు పంపితిని. కొంతకాలం గడిచిన మీదట మాన్కర్ గడప నుంచి బాంద్రాకు పయనమైన. పూనా నుండి దాదరకు రైల్లో పోవాలని అనుకున్నాను. టికెట్ కోసం బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసిండెను. అతనికి టికెట్ దొరకకుండెను. లంగోటి కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి, మీరెక్కడ పోతున్నారని అడిగాను. దాదర్కని మాన్కర్ జవాబు చెప్పాను. అతడు ఇట్లా, నువ్వు దయచేసి నా దాదర్ టికెట్ తీసుకునుము. నాకు అవసరమైన పని నడిచే దాదర్కు వెళ్ళటం మానుకొంటిని. టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించాను. జేబులోంచి పైకం తీయనంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికాను, కానీ లాభం లేకపోయాను. అతని కొరకు బండి కదులంత వరకు ఆగాను, కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకుంటుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదంతో ఈ ప్రపంచంలో విడిచినందువలన అతడు ఎంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. తాత్యా సాహెబ్ నోల్కర్. తాత్యా సాహెబ్ నోల్కర్ గురించి హేమత్ పంతు ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలం చేసినారని మాత్రం చెప్పినాం. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతం గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యా సాహెబ్ పండ్రైపురంలో సబ్ జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కరు అతడి మమల్దారుగా ఉండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండ్రి. తాత్యా సాహెబ్కు యోగులు యందు నమ్మకం లేకుండెను. నానాసాహెబ్కు వారి యందు మిగులు ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనం చేయమని బలవంతం పెట్టెను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి, బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది, బహుకరించుటకు చక్కని నాగపూరపు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షంచే ఈ రెండునూ తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని నానాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో కాని 100 కమలాఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేర్చే తాత్యా సాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చును. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమంగా బాబా అవతార్ పురుషుడని తగిన నిదర్శనములు తాత్యా సాహెబ్ నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండును. తన అంత్యదశలో మత గ్రంథంలో పారాయణం వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థం అతనికి ఇచ్చిరి. అతని మరణ వార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్యా మనకంటే ముందే వెళ్ళిపోయాను. అతనికి పునర్జన్మ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్తిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవం వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనపడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువుల వలె ఏడ్చి బాబా మసీద్కు తిరిగి వచ్చెను. యోగులనేకలు భక్తులకు సద్గతినిచ్చుటకు విందుము. కానీ బాబా గొప్పతనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వల్లనే సద్గతి పొందెను. ఆ కథ ఇచ్చట చెబుదుము. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్విష్లు పెంచుచూ ఊరూరా తిప్పి డబ్బు సంపాదించుకుంటుండ్రి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి, కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీ తీసుకుని వచ్చిరి.
దాన్ని గొలుసులతో పట్టుకొని ద్వారం వద్ద నిలబెట్టి దర్వేషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరంగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయ ఆశ్చర్యంతో ప్రజలందరూ దాని వైపు చూస్తుండ్రి. బాబా దాన్ని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దాన్ని బాబా ముందుకు తీసుకుని వెళ్ళి బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వేషులు విరక్తి చెంది విచారంలో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగంతో బాధపడుచు చచ్చుటకు సిద్ధంగా నుండొచ్చే అది బాబా సమూహమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోచ్చి దాని పూర్వ జన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనం పొంది బాబా పాదముల చెంత ప్రాణమును విడిచినది. యోగుల పాదముల కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యం చేయనిదే వారికి అట్టి సద్గతి ఎట్లు కలుగును. 31వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. అన్వేషణము. గోకుల గారి భార్య, ఉపవాసము, బాబా సర్కారు. ఈ అధ్యాయంలో హేమడ్ పంతు 2 విషయములను వర్ణించును. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గనిను. గోకులే వారి భార్య 3 రోజులు ఉపవాసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మానిపించెను. ప్రారంభమున హేమడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చుచూ గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద గలవనెను. దాని కొమ్మలు క్రింద వైపు మీద వైపు వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు. దాని వ్రేళ్లు కర్మను చేయుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపం కానీ, దాని ఆధారం కానీ, దాని ఆద్య అంతములు కానీ లేవు. ఆద్య అంతములు కానీ ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గమున అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దాన్ని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయం మిక్కిలి అవసరము. అతడెంత పండితుడైనప్పటికీ, వేదాంగములు బాగుగా చదివినప్పటికీను తన గమ్యస్థానం సురక్షితంగా పోలేడు. మార్గదర్శి ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గంలోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొని శుభంగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయంగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారం జాగ్రత్తగా నడుచుకొనుచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము 4 మత గ్రంథం చదువుచూ ఆ జ్ఞానంతో బ్రహ్మం నైజం గురించి తర్కించ మొదలెడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను కానీ ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండో వాడు మనసును స్వాధీనముందుంచుకున్న వాడే ధన్యుడనియు, మనము ఆలోచన నుండి, భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదని చెప్పెను. మూడో వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైందనియు, నిరాకారమే శ్రేష్టమైందనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. 4వ వారు అనగా బాబా పుస్తజ్ఞానం ఎందుకు పనికిరానిది. మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి తనువును, మనమును, పంచప్రాణములను గురుపాదంపై పెట్టి శరణు వేడవలను. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడు. ఇట్టి ప్రత్యయం ఏర్పటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనెను. ఈ ప్రకారంగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుట అడవుల్లో తిరగనారంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు అంటే బంజారా మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా
చాలా ఎండగా ఉన్నది. ఎంత దూరం పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవుల వెతుకుటకమని జవాబిచ్చితిమి. ఏమి వెతుకుడు పూనుకుంట్రి అని అతడు అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జయరహితంగా మేము తిరుగుడు చూచి అతడు కనికరించి ఇట్లన్నెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవుల్లో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ వెంట వెళ్ళేటప్పుడు ప్రయాసపడతారెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు. అయినను మీరు కూర్చోండి, భోజనం చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో ఉండుడనెను. అతడెంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్నీ సంగతులు తెలియను కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గం లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండొచ్చే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ నీటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకెక్కడి నుండి బయలుదేరుతామో అచ్చటికే అదృష్టపాత్యాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకుని ఇట్లన్నెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకొక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదం కాదు. భగవంతుడు సంకల్పించిందే మనకు దారిలో ఎవరూ కలరు. పెట్టిన భోజనం వద్దనకుడు, వడ్డించిన విస్తరిలో త్రోసివేయకుడు. భోజన పదార్థం నర్పించట శుభసూచకము. ఇట్లనితూ తిరిగి మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయమని బ్రతిమాలెను. నా మిత్రుల ముగ్గురు ఈ మాటలను లక్ష్య పెట్టక భోజనం చేయకుండా ప్రయాణం సాగించిరి. వారి హఠం ఆ విధంగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహంతోనూ ఉంటిని. బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లొంగిపోతిమి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మేమెంతో తెలివైన వారము అనుకుంటిమి, కానీ దయాదాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కానీ వాని హృదయము ప్రేమమయము. భోజనం చేయమని మమ్మలను వేడెను. ఈ విధంగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజంగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని అనగా బాబా నీళ్లు త్రాగి తిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలచిరి. వారు అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో, వచ్చుటకు ఇష్టపడేదరా? మీకు కావలసినదేదో నేను చూపేదెను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిది. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధంగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి.
ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చి తిని. దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకునిది. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మర్చి తిని. నా అభిమానం అంతయు తొలగిను. నాకు సులభంగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగిలించుకొని వారిని తదేక దృష్టితో నేనెప్పుడు అనిపించినది. వారి ప్రతిబింబము నా కను పాపల యందు నిల్చున్నప్పుడు నాకు కనులు లేకుండుటే మేలనిపించేది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరునూ రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమాయెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమాయెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపి తిని. నాకు ఇంకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానము చేయునప్పుడు నా మనసు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారిని నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయం చేసెదరు. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును, వ్యయమును చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పవిత్రమును ప్రదర్శించునే గాని హృదయము మృదువుగా నుండదు. అతడు అనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని నొప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారము అతనికి తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయను, వారికేమి లాభము. కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకం వారు. వారి కటాక్షంచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మ జ్ఞానము దాని మటుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మటుకదియే పగటి ప్రకాశం వలె బోధపడెను. తలక్రిందులుగాను కాలు మీదుగాను నుంచుట వలన గలుగు ఆనందం గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మఠుడు, అనగా కర్మల యందు నమ్మకం గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. రెండోవాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. మూడోవాడు భక్తుడు, భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించినారని ఎవరైనా అడగవచ్చును. ప్రజా అభిప్రాయమును, వారి మంచిని సంపాదించుటకును, వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారము ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది. ఇవియే మన మనసును పావనం చేయుటకు మార్గములు. మనసును పావనం చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనసు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవది యగు మోక్షము గురువు సహాయము వలనే
పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేడివారు. జ్యోతిష్యులు రాబోయే విషయములు చెప్పుచుండుడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటగాండ్రు మొదలగు వారు బాబా దర్శనముకై వచ్చేడివారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి, ఈ సాయి మా బాపు అంటే తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకులను తుడిచివేయుదురనియూ చెప్పెను. గారడివాండ్రు, గుడ్డివాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సాంప్రదాయం వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రను ముగించెను. మనమిప్పుడు ఇంకొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనసు స్థిమితంగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవునిని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలను. కడుపులో తడి కలుగజేయు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుణ్ణే కండ్లతో చూడగలము, ఏ నాలుకతో పొగడగలము, ఏ చెవులతో వానిని వినగలము? ఏల మన అవయములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుణ్ణి చేరగలము. కాబట్టి ఉపవాసము గాని మితిమించిన భోజనము గాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనసుకు కూడా మంచిది. గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపసించి కూర్చును నిశ్చయంతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కరు భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహాను సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెతకుచు బీడ్గాం వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పనిచేసి తిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకు ఈ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతము వచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా అంటే సెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవం ఇచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవరిచ్చినది దీనితో పోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించు వాడొక్కడును లేడు. నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పొంగి పొల్లుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యము అంతయు దాచుకొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవంతుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడేదను. ఎవరైనా ఏమైనా సాధన చేసినచో
తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి అందించుకునేదారో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. ఊది మహిమ. తేలుకాటు, ప్లేగు జబ్బు, జామ్నేరు లీల, నారాయణరావు జబ్బు, బాలాబువా సుతార్, అప్పాసాహెబ్ కులకర్ణి, హరిబావు కర్ణిక్. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మలయందు గాని మనము తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుండి దక్షిణ తీసుకునిచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అనగా కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టిడివారు. ఊది వలన బాబా ఏమి బోధించి ఉద్దేశించను? ప్రపంచములో కనిపించు వస్తువులన్నీ బూడిద వల అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు అన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి నెప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచములో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచములోనికి మనము ఒంటరిగానే వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్య అనిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వల వినిపించుచుండెను. మొదటిది అనగా ఊది వివేకమును, రెండవది అనగా దక్షిణ వైరాగ్యమును బోధించుచుండును. ఈ రెండును కలిగి ఉన్న గాని సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముహానిచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో నున్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోనలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనమును మొదలుగునవి ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించెదము. తేలుకాటు. నాసిక్ నివాసియహు నారాయణ మోతి రాంజాని అనునతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యెను. నారాయణ జాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టెను. దాని బాధ భరింపరానంత ఉండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెదకెను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటము ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయెను.
ఇద్దరూ ఆశ్చర్య ఆనందములలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమునున్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచ్చుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి సాయి నామజపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై వ్రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయు చూచెను. ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనను విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ లీల 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మమల్తదారుగా నుండెను. ఇది కాందేశు జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరములో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములు అన్నీ వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. అప్పుడు బాబాను నెత్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామము కాందేశులో ఉండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని ఆహారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జలగాం వరకు రైలు టికెట్టుకు సరిపోవుననియు కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామగిర్ బువా చెప్పెను. అన్నియు సరిగ్గా అమరునుగాన అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికెను. శ్యామాని పిలిచి మాధవట్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకి ఇచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జలగాం చేరెను. అచ్చటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడే ఎవరో బాపుగీర్ బువా ఎవరు అని కేక వేయిచుచుండిరి. బువా అచ్చటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయెను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయెను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుని పోయెను. బంట్రోతు రామ్గిర్ బువాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములు ఉన్న ఆ బంట్రోతు బట్టలు చూసి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియు గిర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ పలహారము బంపెనుగాన తినుటకు ఎట్టి సంశయము వలదు అనెను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషకాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకున్నట్టుకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోతు గాని లేకుండిరి. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరూ ఆమె గురించి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యని పిలిచి ఊదిని నీళ్లలో కలిపి కుమార్తెకి ఇచ్చి హారతిని పాడమనిరి. బాబా మంచి సమయములో సహాయము పంపెను అనుకునిరి. కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారములను పంపినందుకు బాపుగీర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతను మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుండి ఎవ్వరూ వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ పంపి ఉండలేదని చెప్పెను. బివి దేవుగారి ఈ విషయమై నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను రామగిరి బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజిన్లో 11, 12, 13 గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామగిర్ బువాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున 3వ భాగంలో ప్రకటించినారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనము చేయు భాగ్యము కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలనుకునేను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరములో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు. కావున రాత్రింబగులు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నములో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగుగాను వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారం రోజుల్లో కుదిరేను. ఇచ్చట ఆలోచించిన విషయం ఇది. శరీరమున్న వాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరం పోయినది కాన చనిపోయినారా, లేదా ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబా ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయం మందు కానీ బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందురు. ఏ రూపంలోనో భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చుదురు. బాలాబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలాబువ సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతను భగవద్ధ్యానము భజనయందే సత్పురుషుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేనితనిని 4 సంవత్సరాల నుంచి పెరుగుదును అనిరి. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలాబువ ఇది ఎట్లు సంభవమును అనుకునేను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించి తనలో తాను ఇట్లనుకునేను: యోగులు ఎంతటి సర్వజ్ఞత, సర్వ అంతర్యాము, తమ భక్తుల వారికి ఎంతో ప్రేమ. నేను వారి ఫోటోను చూచుటచో వారిని స్వప్నముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరమునే అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము సమర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనస్పూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. దీనికి నిదర్శనం పైన చెప్పబడిన కథ. కులకర్ణి ఠానాలో ఉండగా భీవండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయిను. కులకర్ణి గారి భార్య, బిడ్డలు వారు షిరిడీకి సాయిబాబాగారా అని అడిగిరి. వారిట్లు నుడివిరి: లేదు, నేను భగవంతుని సేవకుడును. వారి ఆజ్ఞానుసారము మీ యోగ క్షేమములు కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణ అడిగెను. ఆమె 1 రూపాయి ఇచ్చెను. వారొక చిన్న పొట్లంతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించుమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరు. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. భివండీలో తన గుర్రము జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుట ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి యుందెనెను. వెంటనే ఫకీరును వెదుకుటకై బయలుదేరును. మసీదులోను తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతకెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయములో ఉత్త కడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అన్నాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనం అయిన తరువాత చిత్రేయను ఒక స్నేహితునితో వ్యవహాళీకి బయలుదేరెను. కొంత దూరము పోగానెవరో వారి వైపు త్వరగా వచ్చుతున్నట్లు గాంపించెను. వారి ముఖ లక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణనడిగెను. అప్పా సాహెబ్ 1 రూపాయినిచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకను 2 రూపాయలిచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారింకను దక్షిణ కావాలనింది. అప్పాసాహెబ్ వారింటికి రావలసినదిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలిచ్చెను. మొత్తము 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకను దక్షిణ నిమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీరు దానిని పుచ్చుకొని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలెను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చెదనెను కనుక ఆ మొత్తమును తీసుకొని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలు ఇచ్చివేశెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయమందించిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లం విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు అక్షింతలుండెను. కొంతకాలము పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావమును గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతము దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయలకెన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పిమ్మట ఊదీని నుదుట రాసుకొని కొంచెము నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిభావ్ కర్ణిక్ ఠాణా జిల్లా దహను గ్రామంలో నుండి హరిభావ్ కర్ణిక్ అన్నతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలెనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకొని వెలుపలికి వచ్చుచుండగా నరసింహ మహారాజ్ అను యోగి తన శిష్యులను విడచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కర్ణిక్ మిగిల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగానిచ్చి
సాయిబాబా ఈ విధముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించననుకొనెను. యోగీశ్వరులు అందరూ ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యము వనరించురనియు నీ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు, డాక్టర్ పిల్లై, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హర్దా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రము నెట్టి ఫలములు కలిగిన చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యములో పట్టభద్రుడు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచకృపతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరమనిది. షిరిడి సాయిబాబాను చూడమనిది. వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి. కుర్రవాణిని బాబా ముందుంచిరి. తమ బిడ్డను కాపాడమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిది. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను. ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారెన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు. కనుక హాయిగా నుండు. కురుపుపై ఊదిని పుయ్యుడు. 1 వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకముంచుడు. ఇది మసీదు కాదు, వారావతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కెను. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టి బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపజేసెను. రోగి సంతృష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయిను. తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడీ విడిచిరి. బాబా ఊది ప్రసాదం వలను వారి దయార్థ దృష్టి వలను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోను మన్మాడ్లోను ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవటం మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగులో గడపవలననుకొను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టర్ తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకొను. అతడు బొంబాయిలోని ఒక రోగికి అంటూ జ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయము కాకుండెను. కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకుంది. కానీ తన మనస్సులో బాబాకు పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపు షిరిడీకి పోయేదను అని అనుకున్నాను. జరిగిన చిత్రమేమనగా సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుట ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టర్ మనోనిశ్చయం ప్రకారము షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం అనర్చెను. బాబా అతనికి గొప్ప అనుభవము కలగజేయుడిచే అతడు బాబాకు భక్తుడయ్యను. అక్కడ 4 రోజులుండి బాబా ఊదితోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షము రోజులలో అతన్ని బీజాపూర్ హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుంచి అతనికి బాబా యందు భక్తి కుదిరెను.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साई। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई।
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
Sai